లాస్ట్ 9 years లో 3 సినిమాలు మాత్రమే చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. ఇప్పటి వరకు ఫ్యాన్స్ మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ ని వడ్డీతో సహా ఇచ్చేస్తానంటున్నారు. మరి ఇప్పటికే ఉన్న సినిమాలతో పాటు లేటెస్ట్ గా ఎన్టీఆర్ అనౌన్స్ చేసిన సినిమా ఏంటి? లిస్ట్ లో ఉన్న 4 సినిమాలు రిలీజ్ అయ్యేది ఎప్పుడు? ఎన్టీఆర్ ఫుల్ స్పీడ్ లో ఉన్నారు. మొన్నటి వరకు సినిమా రిలీజ్ల విషయంలో స్లోగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ సినిమాలు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ 2 సినిమాల షూట్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు కాక లిస్ట్ లో మరో కొత్త సినిమాని యాడ్ చేశారు. రూమర్స్ కి చెక్ పెడుతూ సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మాతగా సినిమా చేస్తున్నానంటూ అనౌన్స్ చేశారు ఎన్టీఆర్. ఒక విషయం చెప్పాలి మీ అందరికీ, బాగా సుఖపడిపోయాడు వంశీ. త్వరలోనే ఒకటి చేయబోతున్నాం. అది తనే తర్వాత తనే ఒక రోజు అవసరం వచ్చినప్పుడు చెబుతాడు, అవకాశం వచ్చినప్పుడు చెబుతాడు. కానీ ఆ సినిమా చేసిన రోజు మాత్రం వంశీ ప్రొడ్యూసర్గా ఆ సినిమా చేసిన ప్రెజెన్స్ ఇదంతా కూడా కాదండి. వంశీ ప్రొడ్యూసర్గా తన పేరు పడిన రోజు, ఆ చిత్రం మొదలుపెట్టిన రోజు మీ అందరినీ హ్యాండిల్ చేయమని తను వదిలేయబోతున్నాను. నాకు సంబంధం లేదు. మీరు తిట్టుకోవాలన్నా కొట్టుకోవాలన్నా వంశీ ఇన్ఛార్జ్. మీకు నువ్వు నాకు నచ్చావు సినిమాలో సునీల్ అనుభవించు రాజా, వెంకటేష్ గారిని పంపించేగానే కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాడు చూడండి, అలా ఉంటాను నేను. మిమ్మల్ని వంశీనే వదిలేస్తాను. వంశీ ఆ టార్చర్ నువ్వే పడు. ఎన్టీఆర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కలిసి సినిమా చేస్తున్నారంటూ కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ కి డైరెక్టర్ కూడా తమిళ్ డైరెక్టర్ నెల్సన్ అంటూ టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఇదే రూమర్ ని నిజం చేస్తూ ఎన్టీఆర్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ లైన్ లో ఉన్న దేవరా 2 అప్డేట్ కూడా ఇచ్చారు. దేవరతో మంచి హిట్ ఇచ్చిన ప్రేక్షకులకి దేవరా 2 తప్పకుండా ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా చెప్పేశారు ఎన్టీఆర్. దేవరా చిత్రాన్ని ఆదరించినందుకు, అభిమానించినందుకు, మీ భుజాలపైన ఆ చిత్రాన్ని మోసినందుకు, దేవరా 2 లేదు అని అనుకోని అందరికీ చెప్తున్నాను, దేవరా 2 ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాకపోతే చిన్న పాజ్ ఇచ్చాం, ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీల్ గారు వచ్చారు కాబట్టి. సో మీ అందరికీ పేరు పేరున అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఎన్టీఆర్ నెల్సన్ తో మూవీతో పాటు దేవరా 2 ని అప్కమింగ్ మూవీస్ లిస్ట్ లో యాడ్ చేశారు. ఇవి కాక ప్రస్తుతం ఎన్టీఆర్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకటి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 అయితే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా మరొకటి. హృతిక్ రోషన్ చేసిన కామెంట్స్ తో వార్ 2 మీద ఇప్పటికే బాగా చర్చ కూడా జరుగుతోంది. తన బెస్ట్ కో స్టార్ ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ తో డాన్స్ చేయడానికి టెన్షన్ పడ్డారని హృతిక్ కామెంట్ చేయడంతో ఈ ఇద్దరు చేస్తున్న వార్ 2 మీద రోజు రోజుకి క్రేజ్ పెరిగిపోతుంది. వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ అవుతుంటే ప్రశాంత్ నీల్ మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ డేట్ ఇచ్చేసింది. ఇలా 2018 నుంచి అరవింద సమేత, RRR, దేవరా సినిమాలు మాత్రమే రిలీజ్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని అనౌన్స్ చేయడం, అంతే స్పీడ్ గా షూటింగ్ కూడా చేస్తుండడంతో ఇక వరుసగా సినిమాలు రిలీజ్ అవ్వడం గ్యారంటీ అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఎప్పుడు చెప్తున్నాను, మీకోసమే కష్టపడుతూ ఉంటాను, మిమ్మల్ని ఆనందపరచడానికే బ్రతుకుంటాను. ఆ రోజు చెప్పాను ఇదే వేదిక పైన, ఇదెప్పుడు మీరు ఎత్తుకొని ఉండేలాగే ప్రయత్నిస్తాను. అప్పుడప్పుడు కుదరకపోయినా పర్లేదు, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను మీకోసం. థ్యాంక్ యూ.